అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కేలాగ్స్ తెలుగు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే ఈ వీడియో వచ్చేసి ఎండ్ వరకు చూసేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చికెన్ పికిల్ అయితే పెట్టానండి, దాని ప్రాసెస్ మొత్తం లాస్ట్లో అయితే చూపిస్తున్నాను. ఇంక ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ అయితే నేనైతే కాఫీ పెట్టేసుకున్నాను, ఫిల్టర్ కాఫీ. అలాగే మా వారికి వచ్చేసి రాగిజావ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా అది రాగిజావ ప్రిపేర్ చేసేలోపు కాఫీ అయితే తాగేస్తున్నానండి. పిల్లలు సండే కదా ఇంకా లెగవలేదు. ఇంకా సండే వస్తే చాలు 8:30కి అలాగైతే లెగుస్తారండి. నేనైతే ఫస్ట్ అయితే కాఫీ తాగేస్తున్నాను. మార్నింగ్ లెగంగానే ఇలాగ చక్కగా ఒక కాఫీ తాగితే చిక్కగా ఎంత బాగుంటుందో అసలు. ఆ డే అలా ఫ్రెష్గా ఉన్నట్టయితే అనిపిస్తుంది. అసలు డే స్టార్ట్ అయ్యేదే కూడా ఈ కాఫీ నుంచి అనిపిస్తుంది. ఇంకా మీలో ఎంతమంది కాఫీ అలాగే టీ లవర్స్ ఉన్నారో కింద కామెంట్ అయితే చేసి చెప్పేయండి. నేనైతే చక్కగా కూర్చొని ఒక 10 నిమిషాలు అయితే కాఫీ తాగేసానండి. ఇంకా తర్వాత వచ్చేసి రాగిజావ అయితే చల్లారిపోయింది. మా వారు కూడా బ్రష్ అది చేసుకొచ్చేసారు. ఇంకా దీంట్లో వచ్చేసి పెరుగు అలాగే ఆనియన్స్ అయితే మిక్స్ చేసి అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలు వచ్చేసి ఈరోజు సండే కదండి, ఇంకా గారెలు అయితే ప్రిపేర్ చేయమన్నారు. ఇంకా అందుకనే నైటే పప్పు అయితే నానబెట్టేసి పెట్టేశానండి. ఇంకా దాన్ని వచ్చేసి మార్నింగ్ ఇంకా మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నాను. ఇంకా ఈసారి వచ్చేసి కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి మినప్పప్పుతోనే కొంచెం ఒక చిన్న గ్లాసు శనగపప్పు కూడా వేసి నానబెట్టుకున్నానండి. ఇంకా అవైతే మిక్సీకి పట్టేసుకుంటున్నాను. లాస్ట్లో అల్లం అలాగే పచ్చిమిర్చి కూడా మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నాను. నేను ఒక 2 వాయిలు అయితే మిక్సీకి పట్టేశాను. ఇంకొక వాయి ఉంది, అది వేసేసి మా వారికి అయితే ఇచ్చేసానండి, కొంచెం మిక్సీకి వేసిమ్మని చెప్పేసి. నేను ఈ లోపు అయితే అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. గార్లికి అలాగే ఇడ్లీకి వచ్చేసి మిక్సీ కన్నా కూడా గ్రైండర్లో వేస్తే ఇంకా బాగుంటుందండి, చక్కగా నలుగుతుంది కూడా బాగా. ఇంకా కాకపోతే మా గ్రైండర్ ఏంటంటే వాడక చాలా రోజులు అయిపోయింది. ఇంకా నాకు గ్రైండర్ తీసి మళ్ళీ అది కడిగి అదంతా పెద్ద పని కింద అనిపిస్తుంది. దట్టు రాళ్ళు కూడా అరిగిపోయినాయి అండి, ఎప్పటి నుంచో వేయించుకురమ్మంటే వేయించుకుని అయితే రావట్లేదు. ఇంక మిక్సీ అలవాటు అయిపోయింది, ప్రతిదానికి మిక్సీకి అయితే వేసేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి చూసారా చక్కగా రుబ్బేసుకున్నానండి మెత్తగాను. ఇంకా దాంట్లో వచ్చేసి ఉల్లిపాయలు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది కానీ ఇంకా కొత్తిమీర అయితే లేదు ఇంట్లో. ఇంకా అందుకే ఇవి 2 వరకు అయితే వేసేసాను. ఇంక వేసేసి గారెలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా పిల్లలకి ఏంటంటే చిట్టిగారెలు అంటారు కదా, చిన్న చిన్న వడల్లాగా అలాగైతే అడిగారండి. కాకపోతే నేను ఎంత చిన్నగా వేసినా కూడా ఇవి రావట్లేదు. ఫస్ట్ వచ్చేసి మా వారికి, మావయ్యకి, అత్తయ్యకి వీళ్ళందరికీ కొంచెం నార్మల్గా వేసి చేసి తర్వాత లాస్ట్లో వచ్చేసి పిల్లలకి వేసిద్దాంలే అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా నార్మల్గా వేసి ఇచ్చేసాను. ఫస్ట్ అయితే మావయ్య గారికి అయితే వేసి ఇచ్చేసానండి. ఇంకా ఏంటంటే సండేస్ కొంచెం ఖాళీగా ఉండాలి అని అనుకుంటాం కానీ మన ఆడలో నాకు తెలిసి సండేసే ఎక్కువ పని అయితే ఉంటుందండి. ఇంత కష్టపడి వండుతామా, వీడు చూడండి చిన్న చిన్న గారెలు అన్నాడని చెప్పేసి వేసిస్తే దాంట్లో ఆనియన్ ఉందంట. నాకు ఈ ఆనియన్స్ తీసి అని అయితే అడుగుతున్నాడు. ఏమీ ఇంత ముక్క రాకూడదు, పచ్చిమిరపకాయ కానీ ఉల్లిపాయ కానీ ఏమీ తినడండి. ఇంకెలాగైతేనే వాడిని గదిమేనండి, బాగా తిట్టాను. అడిగారని వండితే కూడా ఇలా తినట్లేదని చెప్పేసి గదిమితే ఇంకా సైలెంట్గా తినేసారు ఇద్దరు. ఇంకా మా వారు వచ్చేసి ఇంకా ఇదేంటి కొబ్బరి బొండాలు అయితే తీసుకొచ్చారండి పిల్లలకి. చలికాలం అయినా సరే మన బాడీలో తెలియకుండానే హీట్ అయితే ఉంటుందండి. దానివల్ల కూడా ఒక్కొక్కసారి మనకి పెదాలు పగిలిపోవటం అలాగైతే జరుగుతూ ఉంటుంది. చలి వల్ల పగిలినా కూడా ఒక్కొక్కసారి హీట్ వల్ల కూడా అవుతూ ఉంటాయి. ఇంకా అప్పుడప్పుడు అయినా ఇలా కొబ్బరి నీళ్ళు అవి తాగితే కొంచెం చలవైతే చేస్తుంది. దగ్గు అది కూడా తగ్గట్లేదండి. పిల్లలకి జలుబు చేసి ఎప్పుడో జలుబు చేసింది, జలుబు తగ్గినా కూడా అసలు దగ్గు తగ్గట్లేదు. వేడి వల్లేమో అని చెప్పేసి ఇంకో కొబ్బరి బొండాలు అయితే తీసుకొచ్చారు. ఇంకా చికెన్ కూడా తెచ్చేసారండి. ఇంకా సండే అంటే చికెన్ లేకుండా ఉండిద్దా. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ అయ్యాక పై పని అంతా కంప్లీట్ చేసుకున్నాను, బట్టలు అంట్లు అలాగే ఊడ్చుకోవటం అవన్నీ. ఇంకా దాని తర్వాత 11:30కి అలాగా చికెన్ అయితే తీసుకొచ్చారు. దీన్ని అంతా వాష్ చేసుకుని వెజిటేబుల్స్ అవి కట్ చేసుకోవటం ఇదే సరిపోయింది, ఒక 1/2 అవర్. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఏంటంటే చికెన్ అయితే వండటం ఇవాళ కొంచెం స్పెషల్గా వండుదామని చెప్పేసి మ్యాగ్నేషన్ చేసేటప్పుడే కొంచెం మసాలా దినుసులు సాజీరా అవన్నీ అయితే వేసి మ్యారినేషన్ అయితే చేసి పెట్టేసాను చికెన్. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ అవన్నీ అయితే మగ్గబెట్టేసుకుంటున్నాను. కొంచెం ఏంటంటే చికెన్ అయితే ఎక్కువ తెచ్చారండి, కొంచెం పచ్చడిలాగా పెట్టమన్నారు. ఇంకా అదైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ మగ్గాక
చికెన్ అయితే వేసేసాను. ఈ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం చికెన్ పికిల్ ఎలా పెట్టానో చూపిస్తాను వచ్చేయండి. మా పిన్నిని అయితే అడిగి పెట్టానండి చికెన్ పికిల్. మా పిన్ని అయితే చాలా బాగా పెడుతుంది, అందుకని మా పిన్నిని అయితే అడిగి పెట్టాను. అయితే నార్మల్గా చికెన్ తీసుకుని దాంట్లో ఏమాత్రం వాటర్ అయితే వేయకుండా చికెన్లోకి వచ్చిన వాటర్తోనే మొత్తం ఇలా ఇంకిపోయే వరకు అయితే ఉడకబెట్టేశానండి. ఇదే చాలా టైం అయితే పట్టింది. చికెన్లో చాలా వాటర్ అయితే ఊరినాయండి. ఆ వాటర్ మొత్తం అవాపరేట్ అయ్యే వరకు ఉడకబెట్టేశాను. ఇప్పుడు ఆ ఉడకబెట్టేసిన చికెన్ తీసుకుని ఇలాగ ఆయిల్ తీసుకున్నానండి. 1 కేజీ చికెన్కి వచ్చేసి 1/2 కేజీ ఆయిల్ అన్నా పడుతుంది. కొలత అయితే చెప్తున్నానండి. ఇంకా 1/2 కేజీ ఆయిల్ అయితే పడుతుంది. నేను వచ్చేసి ఇక్కడ కేజీ కన్నా తక్కువే తీసుకున్నాను చికెను. ఇంకా దానికి సరిపడా అయితే ఆయిల్ అయితే తీసుకుని ఈ ముక్కలన్నీ వేయించేసుకుంటున్నాను. ఇలా కొంచెం వేగేటప్పుడే కొంచెం పసుపు అయితే యాడ్ చేశానండి. నేను నార్మల్గా పసుపు వేయకపోయినా పర్వాలేదు, నేను ఏంటంటే కొంచెం వేసాను కలర్ కోసం అని చెప్పేసి. ఇవైతే కొంచెం ఇలాగ ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలండి. మరి ఎక్కువ వేయించేసుకుంటే ఏంటంటే ముక్క అయితే గట్టి పడిపోతుంది. ఇంకా అందుకనే కొంచెం నేను తక్కువ పచ్చడి పెడుతున్నాను కదా, అదే మీరు కొంచెం ఎక్కువ పచ్చడి పెట్టుకుంటే నిల్వ ఎక్కువ ఉండాలనుకుంటే ఇంకొంచెం వేయించుకోండి. చూసారా, ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. ఎందుకంటే పులుపు అలాగే ఉప్పు కారం ఆయిల్ ఇవన్నీ నిల్వ ఉంటుంది కదా, ముక్క అయితే గట్టిగా అయిపోతుంది. ఇంకా చూసారు కదా, ఇలాగ వేగాక దీనికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏంటంటే చికెన్ ఫస్ట్ స్టార్టింగ్లో ఉడకబెట్టేటప్పుడు కానీ ఇలాగ ఆయిల్లో వేయించేటప్పుడు కానీ మెల్లిగా తిప్పుతూనే ఉండాలి. మళ్ళీ అడుగు అంటుతుంది. అలాగే ఒక పక్క వేగితే ఒక పక్క వేగకుండా ఉంటుంది. మెల్లిగా అయితే కలుపుతూ ఉండాలండి. మరి గట్టిగా కలిపినా కూడా ముక్క అయితే విడిలిపోతుంది. చూసారా, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాక మెల్లిగా అయితే ఇలా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు స్మెల్ అది పచ్చివాసన పోయేదాకా కొంచెం మిక్స్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు దీంట్లో ఒకదాని తర్వాత ఒకటి అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుంటున్నాను. మనం పచ్చడికి తెలుస్తుంది కదండి అందాజుగా, మనం ఫస్ట్ ఎంతైనా కొంచెం తక్కువే వేయండి సాల్ట్, మరీ ఎక్కువ వేయకండి. ఇప్పుడు వచ్చేసి నేను చింతపండు గుజ్జు అయితే తీసుకున్నానండి. చింతపండు ఉంటుంది కదా, దాన్ని బాగా కొంచెం నీళ్ళల్లో ఉడకబెట్టేసాను. వేడి నీళ్ళల్లో నీళ్ళు ఇంకిపోయేదాకా ఉడకబెట్టేసి దాన్ని మిక్సీకి పెట్టేసుకున్నాను. ఇలా గుజ్జు అయితే వచ్చిందండి. ఇంకా గుజ్జు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. నేను వచ్చేసి ఇక్కడ అన్ని అందాజుగా అయితే వేసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొంచెం ఉప్పు కరిగాక దీంట్లో వచ్చేసి నేను ధనియాల పొడి అయితే తీసుకుంటున్నానండి. ఈ ధనియాల పౌడర్ కూడా వేసేసుకున్నాను. మనకి గ్రేవీ వచ్చేదల్లా మనం వేసే కారం అలాగే ధనియాల పొడి ఇందాక వేసుకున్నాం కదా చింతపండు గుజ్జు, దీనివల్ల గ్రేవీ అయితే వస్తుందండి. ఇది కూడా కొంచెం బాగా వేగాక దీంట్లో వచ్చేసి నేను కారం కూడా యాడ్ చేసుకున్నానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. కారం కూడా యాడ్ చేసుకుని కొంచెం మిక్స్ చేసుకున్నాక ఇలాగైతే ఉందండి. ఇదంతా సిమ్లో పెట్టుకుని మగ్గించుకోండి మీరు, మరి హైలో పెట్టేసుకోకండి. హైలో పెట్టుకుంటే ఏంటంటే ఈ మసాలాలన్నీ బర్న్ అయిపోతే తర్వాత లాస్ట్లో గరం మసాలా వేసుకుని కలిపేసి దించేసుకున్నానండి. సరే, ఎంత గ్రేవీగా అసలు పచ్చడి అయితే ఎంత కమ్మగా ఉందోనండి. అదే మీకు చింతపండు వద్దు మేము నిమ్మకాయ రసం వేసుకుంటాం అనేవాళ్ళు ఫస్ట్లో మనం చింతపండు గుజ్జేసుకున్నాం కదా, అది వేసుకోకుండా లాస్ట్లో వచ్చేసి నిమ్మకాయ రసం అయితే పిండుకోండి. ఇది చల్లారాక బాగుంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ కొంచెం వేడివేడి అన్నంలో పచ్చడి అన్నకు ఉప్పు చూడకుండా ఎలా ఉంటామండి. ఇంకా అందుకని నేను కొంచెం రైస్ అయితే పెట్టుకుని దీంట్లో కొంచెం అయితే నేను వేసుకుంటున్నానండి. పిల్లలకైతే ఉప్పు అది చూపిద్దామని చెప్పేసి మా వారికి కూడా. ఇంకా ఇక్కడ ఏంటంటే నేను ఆయిల్ అయితే సరిపోతుంది అనుకున్నాను కానీ కొంచెం సరిపోలా. నేను లాస్ట్లో కొంచెం ఆయిల్ కూడా హీట్ చేసుకుని చల్లారాక పచ్చళ్ళు అయితే కలిపానండి. మీరు మళ్ళీ సాలదనుకుంటే అలా కూడా చేయొచ్చు. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో అసలు పచ్చడి. నేను ఫస్ట్ టైం పెట్టానండి ఈ పచ్చడి. అసలు ఇలా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టేస్ట్ అంతా చాలా బాగుంది. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చిందండి. కొంచెం అన్నంలో కూడా ఎక్కువే కలుస్తుంది. అన్నం కూడా ముక్క కూడా కరెక్ట్గా వేగిందండి. నాకు తెలుసు మా పిండి పెట్టే పచ్చడి టేస్ట్ అనేది. నేను అడిగి కరెక్ట్గా వచ్చుద్దో రాదో అన్నట్టు టెన్షన్తో అయితే పెట్టాను కానీ టేస్ట్ అయితే యాజ్ ఇట్ ఈస్గా అలాగే వచ్చింది. చాలా బాగుందండి. కాకపోతే ఈ పచ్చడి పెట్టినంతసేపు మనం అయితే ఎక్కడికి కదలకూడదు, పక్కనే ఉండి కలుపుతూ అయితే చేసుకుంటూ ఉండాలి. కొంచెం టైం పడుతుంది కానీ ప్రాసెస్ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. మనం బయటైనా కొనుక్కోవచ్చు ఆన్లైన్లో. దీన్ని రేట్లు అయితే చాలా బీభత్సంగా ఉంటున్నాయండి. అదే మనం ఇంట్లో సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇంటిల్లిపాది మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలాగా. ఇంక ఇదేనండి మా సండే స్పెషల్ చికెన్ పికిల్ అయితే అదిరిపోయింది. ఇంక మా సండే అయితే ఇలా గడిచిందండి. మీరు మీ సండే రోజు ఏమేమి వండుకున్నారో కింద కామెంట్ చేసేయండి. ఈ రోజుటి వీడియో వచ్చేసి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.